చెప్పి అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ ముఖ్యమంత్రి పదవి వచ్చి మంత్రులై ఇవాళ మీరు చేయాల్సింది ప్రజలకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ప్రజలకు మీరు చెప్పిన హామీలు నిలబెట్టుకొని ఆ పనులు చేయాలి. ఇవాళ మీరు అవి జయరామ కూడా అంటే నువ్వు చేస్తున్నదేంది? పొద్దున్న లేస్తూనే కేసీఆర్ని తిట్టుడు, పొద్దున్న లేస్తూనే ప్రశాంత్ రెడ్డిని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు. ఇదే పని తప్ప ఒకటంటే ఒకటి నువ్వు చెప్పింది చక్కగా చేసావా? ఇన్ని రోజులు అనలే కానీ ఇప్పుడు అంటామా లేదా? 3 నెలలు అయింది, ఇక అంటాం. నీ వెంట పడతాం, నిన్ను వేటాడతాం. నువ్వు చెప్పినవి చేయరా మొగడా అంటే కేసీఆర్ని 100 ఫీట్ల లోపలికి పాతి పెడతా, కేసీఆర్ పైన తిప్పుతా, బుడ్రకాన్ మాటలు, తుపాకి రాముడు మాటలు, పంజేరా మొగడా అంటే 100 ఫీట్ల లోపలికి పాతి పెడతావురా? 100 ఫీట్ల లోపలికి పాతి మమ్మల్ని కనిపిస్తలేదురా? పదవి లేకున్నా అధికారం లేకున్నా ఎంతమంది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నాడు కనిపిస్తలేదురా? పెడతావరా మా అందరిని 100 ఫీట్ల లోపలికి పెడతావరా మమ్మల్ని? టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపలికి పెడతా అంటే ఓలనన్నట్టు మననే అన్నట్టు కదా. ఇప్పుడు మా అందరిని పెడతాడు. పెడతారు, నిన్నే పెడతారు ప్రజలు. 100 ఫీట్ల లోపలికి నిన్నే బాతి పెడతారు. తులం బంగారం ఇవ్వకపోతే ఆడోళ్ళు పెడతారు నేను 100 ఫీట్ల లోపలికి. 2.5